అడుగు గంగ అనుకున్నావా ఆగి ఆగి రావడానికి? ఆకాశగంగ. మీ భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి ఉండకపోతే, మంచి పిల్లల్ని పుట్టించకపోతే మాకు ఆగ్రహం వస్తుంది. బావేమిటే గిన్నె కోడి? గడ్డ ఊడిపోయి చాలా సేపు అయింది. అయ్యో రండి, నేడే చూడండి. ఇలాంటి మంచి అవకాశం మించినా దొరకదు. త్వరపడండి, రండి. కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో మన పల్లె ప్రజలకు భయం పోగొట్టడానికి, పిల్లలు పుట్టకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో మీ అందరికి నేర్పడానికి ఈ రోజు రాత్రి 10 గంటలకు మన పంచాయతీ హాస్పిటల్ దగ్గర 16mm సినిమా చూపిస్తున్నాం. కావున కొత్తగా పెళ్ళైన జంటలన్నీ వచ్చి మా సినిమాను చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. అన్నా చూశావుగా? చూసా. చిట్టిని హెడ్ ఆడించకుండా బెడ్రూమ్ కు వచ్చి ఏర్పాటు చేసేసా. ఏంటది? ప్రతిదీ నీకు చెప్పాలా? చిట్టికి చెప్తా పద. నా పేరు త్రికోణరావు. పెళ్ళైన యువతి యువకులందరికీ నా నమస్కారం. చెప్తే అడగ చూస్తున్నాడు. కొత్తగా పెళ్ళైన ఇతను నా దగ్గరకొచ్చాడు. దాంపత్య జీవితం ఆనందమయం కావాలంటే ఏం చెయ్యాలి అని నన్ను అడిగాడు. భార్యాభర్తలు కొంతకాలం సుఖంగా సంతోషంగా ఉండాలంటే నిరోధ్ వాడమని సలహా చెప్పాను. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఆనందమయం కావాలంటే నిరోధును ఉపయోగించండి. సుఖమయ దాంపత్య జీవితానికి సోపానం నిరోధ్. ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ నిరోధుల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదేంటి విషయం? నిరోధు వాడితే పిల్లలు పుట్టారు. నువ్వా? నేను కాదు, అక్కడ. నీరోజు వాడితే పిల్లలు పుట్టదని చెప్పు. ఇప్పటికి 6 కన్నాను రా దేవుడా. ఆపరేషన్ చేయించుకుంటాను రా అయ్యా అంటే అక్కర్లొద్దు, ఈ తొడుగులు వాడితే సరిపోతుంది. నెల తిరగకుండా స్వామి దేవుడా, ఏమిటి అగ్ని పరీక్ష? అయ్యో అయ్యో. నామాల స్వామికి నాంచారి అలిగితే అలివేలు కొలువున్నది, అటుపైన పవళింపు సేవున్నది. విభూది స్వామికి ఏ బాధ లేకుండా సగమైన మగువున్నది, ఆ పైన సిగలోన గంగున్నది. ఇద్దరిద్దరు ముద్దు గుమ్మల ముచ్చటరిగినోడు, ఒక్క భార్యతో హక్కు పచ్చిలా నన్ను చేసినాడు. ఓయమ్మ చిట్టమ్మ వరించుకోమ్మా, ఓయమ్మ చిట్టమ్మ వరించుకోమ్మా.
కౌగిలించటం నేరమా నేరమా గోపెమ్మ జడపు గోపాలు వడిలోన పవళించడం దోషమా దోషమా అల్లి బిల్లిగా పల్లవించునది రాసలీలగాని కన్న తల్లిగా పిల్ల పాపలను పెంచుకున్నదేది తల్లిగా చెల్లిగా అనురాగవల్లిగా తల్లిగా చెల్లిగా అనురాగవల్లిగా అలరారు అందాల బంధము స్త్రీ జాతి వరమైన అనుబంధము ఓయమ్మ చిట్టమ్మ పలపించుకోమ్మ ఓయమ్మ చిట్టమ్మ పలపించుకోమ్మ వలపించే వయసంతా వనవాసమై ఉన్నా శ్రీరాముడల్లే ఉండాలి మావారు వనజాక్షి ఒడిలోన తలవాల్చి పడుకుంటే ఆ తపనంత తీరేను శ్రీవారు అందుకోసమే అందమైన కథ మలుపు తిరిగెనంట ఆ కందమూలములు తిన్నదానికే కవల పిల్లలంట పిల్లలే జంటను విడదీసినంత పిల్లలే జంటను విడదీసినంత అపనిందలై బతుకు అల్లాడినంత మన జంట ఎడబాసి పోకూడదంట ఓరయ్యో మావా అలా ఉందామా ఓరయ్యో మావా అలా ఉందామా నామాల స్వామికి నాచారి అలిగితే అలివేలుకొలు ఉన్నది అటుపైన పవళింపు సేవున్నది చెలరేగిపోతున్న చెలికాని కౌగిల్లో నలగాలని ఉన్నది ఆ తొలి ముద్దు ఇమ్మన్నది ఇద్దరిద్దరు ముద్దు గుమ్మల ముచ్చటరిగినోడు ఒక్క భార్యతో హక్కు పక్షిల నన్ను చేసినాడు ఓయమ్మ చిట్టమ్మ వరించుకో ఓరయ్యో మావా అలా ఉందా అమ్మా నువ్వు పడే బాధలు చూడలేక ఒక గ్లాస్ కొట్టానన్నా వదినమ్మ నిన్ను దగ్గరికి చేరదీయలేదన్న బాధతో ఇంకో గ్లాస్ కొట్టానన్నా అన్నా ఇప్పుడు చూడన్నా నేను ఎంత హ్యాపీ ఉన్నాను ఉంటావు ఉంటావు పెళ్లి కలదు కదా అందుకని హ్యాపీగా ఉంటావు దానికి దీనికి సంబంధం లేదన్నా ఓ మహానుభావుడు చెప్పాడు ఏదైనా ఓ పని ధైర్యంగా చేయాలంటే ఒక గ్లాసు మందు కడుపులో పడాలని చెప్పాడనా నీకేం పర్లేదేశానా ఏయ్, అసలే ఇది నాకు అలవాట్లేదు ఇప్పుడు తాగేమనుకో మన ఆడవాళ్ళు చితకపోతారు నాకొద్దు నువ్వే తాగేసి ఇట్లాంటప్పుడు పట్టించుకోవాలన్నా వద్దురా, వద్దురా. తాగేనా అదే చెప్తాను అదే పెళ్ళం ఎక్కడ నీ ఎక్క ముక్కుపోగు నేను కాసే నీ ఏమో వడ్డాను నేను కొట్టే ఎక్కడ ఆడుకుంటున్నావు బొమ్మలు ఆ? వసే 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 రంబను లెఫ్ట్